మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య UPA-1, UPA-2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో PV నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య UPA-1, UPA-2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో PV నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది IMD. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీళ్ల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సిటీలో కురిసిన వర్షానికి వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం దగ్గర క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం కురవగా సాయంత్రం 4 గంటల నుంచి కంటిన్యూగా ముసురు వాన పడింది. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మరో 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆకాశం మేఘకృతమైనటువంటి వాతావరణం కప్పి ఉండడంతో పాటు అక్కడక్కడ కూడా చిరుజల్లులు అనేవి కొనడం కూడా చూసాము. ఈ రోజు కూడా ఈ యొక్క వాతావరణం అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. క్రమేపీ పొడిబారినటువంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. నగరంలో ఉదయం సమయాల్లో చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం టైంలో చలి తీవ్రత పెరిగింది. ఆకాశమంతా మేఘావృతమైంది. సిటీలోని అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు వానతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బేగంపేట్, పారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్షం కురిసింది. మైలార్దేవుపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్ ఏరియాల్లో ముసురు వాన కురువగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో మోస్తరు వర్షాలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను వణికిస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి పంట నీళ్ల పాలైంది. కొనుగోలు కేంద్రంలో 20 రోజులుగా ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు రైతులు. ఆరబోసిన ధాన్యం తడవడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రైతులు. నేను 12 ఎకరాల్లో వరి ధాన్యం వేసిన
దాంట్లో 270 బస్తాలు కాటాలైనవి. ఇంకా 8 ఎకరాల ధాన్యం ఉన్నది. ఈ అకాల వర్షం వల్ల తడిచిపోయి ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. నేను 10 ఎకరాలు చేసిందండి. ఇంకా బత్తాలు ఇట్లా దర్శనండి. ప్రభుత్వం ఏం చేస్తారో తెలియదండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత రాత్రి నుంచి వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోతుంటే పరదాలు కప్పుతూ రైతన్నలు నానా అవస్థలు పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు తప్పడం లేదన్నారు రైతులు. మళ్ళీ వర్షం చేయబట్టి మళ్ళీ తేమ శాతం పెరిగిందని మళ్ళీ ఎండబోయాలంటాను. దానికి మాకు ఇబ్బందిగా కలుగుతుంది. ఈ ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని ఈ కటింగ్ శాతం లేకుండా తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మెత్త ఉన్నాయనుడు, మళ్ళా కప్పనుడు, మళ్ళీ ఎండబోయానుడు, ఇట్లా ఈ సమస్యల నుంచి రైతు కొద్దిగా సహకరించాలని మనవి. మరో 2 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. సిటీలోనూ వర్షాలు పడుతుండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమను అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదని, అభిమానులను సెలబ్రిటీలే కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని సినీ ఇండస్ట్రీ పెద్దలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో సినిమా పరిశ్రమ భాగం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడుల విషయంలోనూ సినీ ఇండస్ట్రీ సహకరించాలని కోరారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలని సూచించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 2 గంటల పాటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినిమా పెద్దలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అన్ని అనుమతులుంటేనే సినిమా ఈవెంట్లు నిర్వహించాలన్నారు సీఎం. అసెంబ్లీలో తాను మాట్లాడిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు. బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామన్నారు సీఎం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు ఎవరిపై ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమ కూడా ఓ కమిటీ వేసుకోవాలని సూచించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ పేరుతో అవార్డులు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొనాలని సూచించారు. తమది ప్రజాప్రభుత్వమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాది కాలంగా అందరూ తమ పరిపాలనను గమనిస్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమ కూడా కలిసి రావాలని కోరారు భట్టి విక్రమార్క. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమేనన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. బెనిఫిట్ షోలు అనేది చిన్న విషయమని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. 15 రోజుల్లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు దిల్ రాజు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దాదాపు 50 మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులున్నారు. మీటింగ్లో పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రభుత్వం సహకరిస్తేనే సినిమా పరిశ్రమ ఎదుగుతుందన్నారు సినీ నటుడు నాగార్జున. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించాలని కోరారు దర్శకుడు రాఘవేంద్రరావు. ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా చేయాలన్నదే తమ కల అని చెప్పారు. గ్రూప్ 1 రిజల్ట్స్ ఆపాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లతో పాటు ఇతర అంశాలు తేలే వరకు రిజల్ట్స్ ఆపాలంటూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను విచారించిన ధర్మాసనం వాదనల అనంతరం కొట్టివేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ను నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల అనౌన్స్పై ఫోకస్ పెట్టింది.
డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ ఆస్తులను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాది అషీర్ ఖాన్. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించారన్నారు. డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ చైర్మన్లు రాహిల్, ఇక్బాల్లు దాదాపు 18,000 మంది బాధితుల నుంచి 700 కోట్లను వసూలు చేశారన్నారు. ఇప్పటికైనా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ హ్యాబిట్స్లో డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ బాధితులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో న్యాయవాది అషీర్ ఖాన్ పాల్గొన్నారు. बड़ी मुश्किल से एफआईआर हुई पहले, कंप्लेनेंट और जो विक्टिम्स थे काफ़ी बार चक्कर मारने के बाद में उनको एफआईआर हुआ। एफआईआर होने के 1 महीने तक, तकरीबन 1 महीना हो गया था एफआईआर हो गया, किसी भी किस्म का अरेस्ट अमल में नहीं आया था। हमको हाई कोर्ट में जाके केस करना पड़ा डिपार्टमेंट के ऊपर। उसके बाद 6 दिन के अंदर अरेस्ट अमल में आया था। फर्स्ट इसके जो अक्यूज है, जो किंग पिन, जो ओनर है, जो कंपनी रन कर रहे हैं, 6 दिन के बाद अरेस्ट हुए। उसके 15-20 दिन के बाद में दूसरे जो उनके ऑपरेटर / ओनर थे वो अरेस्ट हुए थे। अफसोस की बात यह है कि पुलिस से हमको काम लेने के लिए हाई कोर्ट के ऊपर एक डिपेंड होना पड़ रहा। कितना अमाउंट रिकवर होने के चांसेस है, कितना एसेट्स इनके जो है सीज करे आप लोग, कैश कितना सीज करे, बैंक अकाउंट्स कितने फ्रीज हुए, जब पूछ रहे हैं तो कोई किस्म की पुलिस से अपडेट नहीं आ रही। हम पुलिस को ऑलरेडी रिप्रेजेंटेशन दे चुके हैं कि इसमें बैनिंग ऑफ अनरेगुलेटेड डिपॉजिटेड स्कीम्स, यानी कि बर्ड्स एक्ट बोल के एक है 2019 का, वो एक्ट इस पे अप्लाई होना, एफआईआर अमेंड होना और ये केस अब सीबीआई को ट्रांसफर होना। उम्मीद है कि ये पुलिस करेगी, नहीं तो फिर हम फिर से हाई कोर्ट जाएंगे अगले हफ्ते, जाके फिर हाई कोर्ट का दरवाजा खटखटाएंगे और उम्मीद है कि हाई कोर्ट फिर जो है ना पहले जैसा हाई कोर्ट इन्वॉल्व होते कि लोग काम। హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. 23న తెల్లవారుజామున బైక్ను వెనక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న శివాని స్పాట్లో చనిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకటరామరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఇద్దరు స్నేహితులని తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు శ్రీకైలాష్ హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్ కొడుకని తెలిపారు పోలీసులు. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు మద్యం సేవించలేదన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. నానక్రామ్గూడ రోటర్ నుండి టువర్డ్స్ నార్సింగ్ వెళ్ళే రూట్లో బైక్, అదేవిధంగా వెనకాల నుండి ఒక స్కోడా కార్ వెళ్ళి వెనక నుంచి ఇట్టేయడం వల్ల బైక్ మీద వెళ్తున్నటువంటి శివాని అనే ఒక అమ్మాయి 21 years అక్కడికక్కడ చనిపోతాం. ఈజ్ బీటెక్ స్టూడెంట్. అదేవిధంగా బైక్ నడుపుతున్నటువంటి వెంకటరెడ్డి 26 years, అతను నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 24వ తారీఖు ఈవినింగ్ టైంలో ఇద్దరు చనిపోయాడు. అతను ఈ యాక్సిడెంట్లో ఇద్దరు కూడా చనిపోయారు. ఆ కారు యాక్సిడెంట్ చేసిన పర్సన్ కూడా తీసుకొని ఆయన చెక్ చేయడం జరిగింది. ఇటు విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తాం. శివాని బీటెక్ 4th year స్టూడెంట్. తను ఆల్రెడీ క్యాంపస్లో కూడా ఇంటర్వ్యూలో ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ కూడా సెలెక్ట్ అయింది. ఇంకో 4-5 monthsలో తను బీటెక్ కంప్లీట్ కాగానే జాయిన్ అవ్వాల్సి ఉండే జాబ్లో. అదేవిధంగా వెంకటరామరెడ్డి 26 years ఆల్రెడీ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తున్నాడు. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లాంటిది ఏం లేదు. అక్యూజ్డ్ కానీ అదేవిధంగా డిసీజ్డ్ కానీ ఎవరు అట్లాంటిది ఏం లేదు. ఇది కేవలం ఓవర్ స్పీడ్ వల్లనే యాక్సిడెంట్ జరిగినట్టు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు దుండగుడు. హైదరాబాద్ కేపీహెచ్పీలో రాత్రి ఈ ఘటన జరిగింది. మహిళ నడుస్తూ వెళ్తుండగా దుండగుడు వెనకాల ఫాలో అయ్యాడు. మహిళ పూర్తిగా చీకట్లోకి వెళ్లిన తర్వాత ఆమె మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళ వెంటనే ఆ దుండగుడి వెంట పరిగెత్తినా దొరకకుండా తప్పించుకొని పారిపోయాడు. థియేటర్ బాధితుడు శ్రీతేజ్కు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ఈ ఘటనలో చనిపోయిన రేవతి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్కు మనోధైర్యం ఇవ్వాలని కేసీఆర్ తనకు చెప్పారన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం కావాలనే రాజకీయం చేస్తోందన్నారు హరీష్ రావు. ఈ నెల 4న సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ను హైదరాబాద్ కిమ్స్లో పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఆదేశాల మేరకు ఈరోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. డాక్టర్లతో కూడా మాట్లాడాం. ఆ దేవుడి దయ, సంతోషం. అబ్బాయి ఇప్పుడిప్పుడు కొంత కళ్ళు తెరుస్తూ ఉన్నాడు, కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తూ ఉన్నాడు. తన నొప్పిని కూడా ఏడ్పు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్. రికవరీ అవుతున్నాడని అనిపిస్తూ ఉంది. డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. తప్పకుండా వారికి మంచి వైద్యం, అంటే
అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి, తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగా నయమై. లైంగిక వేధింపుల కేసులో తాను నిందితుడు మాత్రమేనన్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. కోర్టుపై తనకు పూర్తి గౌరవం ఉందన్న జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన జానీ మాస్టర్ బెయిల్పై రిలీజ్ అయ్యారు. స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటేనండి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను, మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ నుంచి తాండూరు వైపు వస్తున్న కారును ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని తాండూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అందులో మహిళ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. గాయపడిన వారు బాలమణి, శ్రీనివాస్, అశ్విని, సమీక్ష, షణ్ముఖ ప్రియులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేపీహెచ్బీపీఎస్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. ఉదయం పాల ప్యాకెట్ వేసేందుకు స్కూటీని రోడ్డుపై నిలిపాడో వ్యక్తి ఇంటి గుమ్మంలోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి స్కూటీని మాయం చేశారు దొంగలు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ జోరందుకున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో 3 ఏళ్లలో 169,235 వాహనాల అమ్మకాలయ్యాయి. నెలకు 1,200 చొప్పున 2 వీలర్లు, కార్లు 1,500 సేల్స్ అవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈవీ పాలసీతో వెహికల్ విక్రయాల్లోనూ జోష్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల జోరు పెరిగింది. సిటీలో పెరుగుతున్న జనాభాకు తోడు వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంస్థలు పెరగడం, ఉద్యోగాల్లో వృద్ధితో వాహనాలు కొనేవారి సంఖ్య పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీ తీసుకొచ్చాక ఈవీ అమ్మకాల్లో జోష్ కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలతో కాలుష్యం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న ఈవీ కొత్త పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈవీ వాహనాలకు రోడ్ ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజుని రవాణా శాఖ పూర్తిగా మినహాయించింది.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు వీటి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతేడాది 90 నుంచి 95 వేల ఈవీలు అమ్ముడవగా ఈసారి డిసెంబర్ నాటికి అమ్మకాల్లో 48% పెరుగుదల ఉందంటున్నారు ఆర్టీఏ అధికారులు. 2021 ఫిబ్రవరి నుంచి 2024 డిసెంబర్ ఆఖరు నాటికి నగరంలో 169,235 వాహనాలు సేల్ అయ్యాయి అంటున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ లో 2-వీలర్ వాహనాలు నెలకు 1,200 సేల్ అమ్ముడవగా ఆటోలు 360 నుంచి 400, కార్లు 1,200 నుంచి 1,500 వరకు సేల్ అయ్యాయి. ఇక ఇతర వాహనాలు నెలకు దాదాపు 300 వరకు సేల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 82 లక్షల వరకు ఈవీలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈవీ పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాదికి గ్రేటర్ పరిధిలో 50% మించి ఎలక్ట్రిక్ వెహికల్స్ నగర రోడ్ల మీదికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కొత్త ఆటోల నిషేధం ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు అధికారులు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీ ఇస్తున్నారు. 2026 డిసెంబర్ వరకు ట్యాక్స్లో మినహాయింపు ఉండటంతో నగరంలో ఈవీ ఆటోలను నడుపుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఈవీ ఆటో కొనాలంటే పాత ఆటోను స్క్రాప్ చేయాలని ఆర్టీఏ ఇచ్చే పర్మిట్లను చూపించి ఆటో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఈవీ పాలసీ అమల్లోకి తెచ్చిన అధికారులు కొత్త ఆటోల కొనుగోలుకు మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోగా ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుందని తెలిపారు. త్వరలోనే ఈవీ ఆటోలకు పర్మిట్లను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మరోవైపు రాబోయే రోజుల్లో వాహన సారథిని అందుబాటులోకి తీసుకువస్తుండటంతో అమ్మకాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. పేరుకే నిషేధం, అమ్మకాలంతా బహిరంగం. నగరంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ గల్లీలో చూసినా విచ్చలవిడిగా నిషేధిత గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయి. గుట్కా, జర్దా ఉత్పత్తులను తిని క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాల బారిన పడుతున్నారు. దీంతో 2009లో అప్పటి ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. అయితే పాన్ మసాలాపై నిషేధం లేకపోవడంతో గుట్కా, జర్దాతో కలిపి విక్రయిస్తున్నారు. ఇలా గుట్కా, జర్దా ఉత్పత్తుల అమ్మకాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. గ్రేటర్ హైదరాబాద్లోని పాన్ షాపుల నిర్వాహకులు లాభాల కోసం గుట్కా, జర్దా ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారు. నిషేధాన్ని చూపిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిటీలో ఏ పాన్ షాప్లో చూసినా పాన్ బహార్, బాబా నవరతన్, ఆర్ఆర్ పాన్ మసాలా, 24 క్యారెట్స్, సాగర్తో పాటు సూరత్ జర్దా, అంబర్ ఖైనీ వంటి జర్దా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా బ్రాండ్ల పేరుతో అమ్మకాలు చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాన్, గుట్కా, జర్దా, ఖైనీ ఇవన్నీ కూడా లీగల్గా గవర్నమెంట్ బ్యాన్ చేసున్నా కూడా వాటికి అలవాటు పడ్డ దానివల్ల చాలామంది వీటిని ఇల్లీగల్గా వేరే వేరే చోట్ల నుంచి తీసుకొని వచ్చి మన జనరల్గా ఉన్న జనాభాలో అమ్మడానికి చూస్తున్నారు. వీటి వల్ల చాలా రకాలైన క్యాన్సర్లు వస్తున్నాయి. ఏదైనా కొన్ని క్యాన్సర్స్ ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే దాంట్లో ఫస్ట్ వచ్చేది ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అని కూడా అనొచ్చు. చాలా వరకు పాన్, గుట్కాని చాలా చాలా ఎక్కువసేపు బుగ్గల్లో పెట్టుకోవడం, ఇలాగా పెదాల వెనకాల పెట్టుకోవడం, లేదంటే ఇలాగా ఎక్కువసేపు ఉంచేసేసరికి అక్కడ వాటిల్లో ఉన్న క్యాన్సర్కి సంబంధించిన కారణాలు ఏవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువసేపు ఆ స్కిన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అక్కడంతా కూడా ఒక ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి ఉండే కొద్దీ అవి క్యాన్సర్గా మారుతున్నాయి. సిటీలో ఆహార భద్రత ప్రమాణాల చట్టం నిర్వీర్యమవుతోందంటున్నారు సిటీ జనం. ఈ చట్టంతో గుట్కా తయారీ, పొగాకు, నికోటిన్, ఖైనీ ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న వీటిని నిషేధిస్తూ 2009లో ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. నోటి నుంచి గొంతు నుంచి పేగుల దాకా వెళ్తుంది. పేగుల నుంచి మొత్తం కడుపంతా కూడా క్యాన్సర్స్ లాగా మారడానికి రకరకాలైన క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. ఒక్క క్యాన్సర్లే కాదండి, దీనివల్ల వేరే వేరే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎలాంటిదంటే ఊపిరితిత్తులకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదంటే పొట్టకు సంబంధించినవి వస్తుంటాయి. దాంతోపాటు ఈ నరాల్లో, గుండెకి సంబంధించిన దాంట్లో ఈ నరాల వల్ల ఈ ఎడిక్షన్
ఇన్ఫెక్షన్ల వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే స్ట్రోక్ రావడానికి చాలా ఎక్కువ కారణాలు అవుతూ ఉంటాయి. బీపీలు ఉన్నా, షుగర్ ఉన్నా కూడా వీటి వల్ల ఇంకా ఎక్కువ తీవ్రంగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆహార భద్రతా చట్టం అమలు చేయకపోవడంతో నిత్యం కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది. పక్కనున్న రాష్ట్రాల నుంచి గుట్కా మసాలా, జర్దా ఉత్పత్తులను సిటీలోకి సరఫరా చేస్తున్నారు. గుట్కా తినడం వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యంగా క్యాన్సర్స్ వస్తే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినా కూడా వాటి వల్ల ఇచ్చే ఒక ప్లెజర్ అనే దాంతో చాలామంది దాన్ని ఆపుకోవడానికి అవ్వట్లేదు. కానీ ఒక్కసారి మన అందరం కలిసి అనుకొని ఉంటే ఇలాంటి ఇల్లీగల్గా ఎక్కడైతే వీటిని సప్లై చేస్తున్నారో బాధ్యత కలిగిన పౌరుల్లాగా మిగతా వాళ్ళు కూడా దాన్ని కనుక ఎదిరించగలిగి కాదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకొని ఎవరికి వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే ఇలాంటి చాలా వాటి నుంచి మనం మిగతా జనాల్ని ఎన్ని వ్యసనాల నుంచి కూడా చాలా మందిని మనం రికవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ జర్దా, గుట్కా, పాన్ మసాలా అమ్మకాలను అడ్డుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. వీటికి అలవాటు పడి యువత భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారంటున్నారు. సిటీలో నిషేధిత ఉత్పత్తుల అమ్మకాలు, సరఫరాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలంటున్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు అప్లై చేసుకోవడంలో చూపిస్తున్న ఉత్సాహం ఎగ్జామ్స్ రాయడంపై చూపించడం లేదు. సగం మంది పరీక్షలను లైట్ తీసుకుంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు విద్యారంగ నిపుణులు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు తక్కువ మంది అభ్యర్థులు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. జాబ్ కోసం అప్లై చేసుకున్న వారిలో సగం మంది పరీక్షలు రాయడం లేదు. రీసెంట్ గా గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. ఈ నెల 15, 16వ తేదీలో 2 రోజుల పాటు టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు 45.57% మంది అభ్యర్థులు హాజరయ్యారు. 783 గ్రూప్ 2 పోస్టులకు 5,51,855 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 2,51,486 మందే పరీక్ష రాశారు. మొదటి రోజు 46.30%, రెండో రోజు 45.57% అటెండ్ అయ్యారు. గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు సేమ్ సీన్ రిపీట్ అయింది. గత ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు 2 సార్లు జరిగాయి. ఒకసారి పేపర్ లీక్, మరోసారి బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో పరీక్షలు రద్దయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు 4,03,645 మంది అప్లై చేసుకున్నారు. వారిలో ప్రిలిమ్స్ రాసింది 3,02,000 మంది, 74% అటెండ్ అయ్యారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ కు టీజీపీఎస్సీ 31,403 మందిని ఎంపిక చేసింది. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇందులో 21,093 మంది పరీక్ష రాశారు. 10,000 మంది వరకు జుమ్మా కొట్టారు. నవంబర్లో జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్ సగం మందే రాశారు. గ్రూప్ 3లో 1,380. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్ ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. ఎస్ మదార్, కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత
మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా ఎయిమ్స్ హాస్పిటల్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కొంత సీరియస్ అవడంతో, ఆయనకు సంబంధించినటువంటి అన్కాన్షియస్ అవడంతో ఆయన హుటాహుటిన ఎయిమ్స్కి తరలించారు. అయితే గత కొంతకాలంగా కూడా ఆయన వయో సంబంధించి అంటే ఏజ్ పరంగా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తోటి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. దాంతో ఆయనకి ఇంట్లోనే చికిత్స అనేది కూడా అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో కొంత సీరియస్ అవడంతో ఎయిమ్స్కి తరలించారు. ఎయిమ్స్కి తరలించిన తర్వాత లైఫ్ సపోర్ట్కి సంబంధించి లైఫ్స్ని కాపాడేందుకు తీసుకోవాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ని తీసుకున్నప్పటికీ మన్మోహన్ సింగ్ని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ని కాపాడలేకపోయామంటూ ఎయిమ్స్కు సంబంధించిన వర్గాలైతే అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటికే ఎయిమ్స్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా, అలాగే ఇంకొంతమంది కీలక నేతలందరూ కూడా ఎయిమ్స్కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ఎయిమ్స్కి చేరుకున్నారు. ఆయన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితిని వాకప్ చేయడము, అలాగే వాటికి సంబంధించినటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా వారి దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్కు సంబంధించి కొంత సమయం అనేది కూడా తీసుకున్నారు. ఓవరాల్గా అయితే కొద్దిసేపటి క్రితమే 9 గంటల 51 నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇప్పటికే కండోలెన్స్ మెసేజ్లన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు భారత ప్రధాని కావచ్చు వీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా నెంబర్ వేసుకుంటున్నారు. కీలకంగా దేశానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పటిష్టం చేయడంలో ఒక దశలో 10 జీడిపి 10 పాయింట్ పెరగడంలో చాలా కీలకంగా వ్యవహరించింది అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా, అలాగే భారత ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషిని అందరూ కూడా తలుచుకుంటున్నారు. 1991లో మొదటిసారి రాజ్యసభ ద్వారా ఇటు పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సేవలు అనేది కూడా ఇచ్చారు. 1991 నుంచి 96 వరకు కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించారు భారత ప్రభుత్వానికి. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు అంటే 10 ఏళ్ల పాటు ప్రధానిగా యూపీఏ గవర్నమెంట్లో ప్రధానిగా 2 సార్లు కూడా ఆయన భారత దేశానికి ప్రధానిగా వ్యవహరించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రాథమిక ఆహార పథకం కాడ నుంచి మొదలు పెట్టుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇట్లాంటి చాలా సంస్కరణల్ని భారతదేశంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప నేతగా ప్రధానిగా ఉన్నారు. తక్కువగా మాట్లాడినప్పటికీ చేతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎన్నో సంస్కరణల్ని భారతదేశంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. దానికి సంబంధించినటువంటి అన్ని సేవల్ని కూడా ప్రస్తుతానికైతే రాజకీయ నాయకులందరూ కూడా వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రస్తుతానికైతే నెమరు వేసుకుంటున్నారు. అయితే ఆయనకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి ఇంకా అఫీషియల్గా ఎలాంటి సమాచారం అయితే లేదు. కొద్దిసేపటి క్రితమే ఆయన మరణ వార్తకు సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆయన అంతిమ యాత్రకు సంబంధించి కావచ్చు, తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎయిమ్స్కు వెళ్ళేటువంటి, ఎందుకంటే వివిఐపీలు అందరూ కూడా ప్రధాని మొదలుకొని అందరూ కూడా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు హాస్పిటల్కి వెళ్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఎయిమ్స్ వద్దనైతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. సూర్య. రైట్ మదార్. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్ ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ఇదే విషయంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ కుమార్ గారు, మన్మోహన్ సింగ్ కన్నుమూశారని తెలుస్తోంది. ఆయన లేని కాంగ్రెస్ను ఎలా చూడొచ్చు అంటారు? మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక ఆర్కిటెక్ట్. ఈయన గొప్పతనాన్ని గుర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు గారు. వారు వీరి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆనాడు ఆర్థిక మంత్రిగా వారు క్యాబినెట్ పెట్టుకోవడం, తర్వాత వీరు ఆర్థిక మంత్రిగా వారు ప్రధానమంత్రిగా అసలు దేశం బంగారాన్ని కూడా కుదబెట్టిన పరిస్థితి నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు మరియు పివి నరసింహారావు కలయిక. సో దీంట్లో మన్మోహన్ సింగ్ గారు గుర్తించినటువంటి గొప్పతనం పివి నరసింహారావు అయితే, ఆయన గుర్తించిన ఘనత నిలబెట్టుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. తర్వాత సోనియా గాంధీ గారు, వారికి ప్రధానమంత్రిగా అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ దేశం బాగుపడాలి, ఆర్థికంగా మనకున్న ఇబ్బందులు దూరం అవ్వాలంటే గొప్ప ఆర్థికవేత్తని ప్రధానమంత్రిగా చేయాలని వారి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. 10 ఏళ్లలో వారు ప్రధానమంత్రిగా చూపినటువంటి చొరవ ఇవాళ మనం అనుభవిస్తున్న ఫలితాలు. అందుకే మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం ఈ దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు తీరని లోటు. వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి అందించిన సేవలు ఎప్పుడు మరవలేనివి. వారు భౌతికంగా మన పంతం లేకపోయినప్పుడు కూడా వారు అనుసరించే విధానాలు రాబోయేటువంటి తరాలకి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయని ఒక పిసిసి అధ్యక్షుడిగా వారిని అభిమానించే నాయకుడిగా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. యా సార్, థ్యాంక్ యూ సార్. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ముప్పై 33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో BA, MAలో టాపర్గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జ్లో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ DPhil చేశారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్ ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ముప్పై 33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో BA, MAలో టాపర్గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జ్లో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ DPhil చేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్ గాంధీ ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్, కాసేపటి క్రితమే మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి హయాంలో పేదరికం అనేది తగ్గుముఖం పట్టింది. అలాంటి నేత ఇప్పుడు మన మధ్యలో లేరని చెప్పడానికి సో దీనిపై మీరు ఏం చెప్తారు సార్?
33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో BA, MAలో టాపర్గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జ్లో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ DPhil చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.